ఈరోజు మనం ఈ వీడియోలో చాతుర్మాస్య దీక్ష గురించి, దాని విధి విధానాల గురించి తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యాలు అంటారు. ఈ 4 నెలల పాటు ఆచరించే దీక్షనే చాతుర్మాస్య దీక్ష లేక చాతుర్మాస్య వ్రతం అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని పిలుస్తారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. ఈ తొలి ఏకాదశి హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషతల్పం మీద యోగనిద్రకు ఉపక్రమించి తిరిగి 4 నెలల తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణ వచనం. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని, ఉద్దాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ చాతుర్మాస్య దీక్ష యుగ యుగాలుగా ఆచరణలో ఉందని భవిష్య స్కాంద పురాణాలలో చెప్పబడింది. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య దీక్షని ప్రారంభిస్తారు. ఈ చాతుర్మాస్య దీక్షని అన్ని ఆశ్రమాల వారు అంటే బ్రహ్మచర్యులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు కూడా ఆచరించవచ్చు. ఈ వ్రత ఆచరణకి స్త్రీ పురుష భేదం కానీ, జాతి మత కుల భేదం కానీ లేదు. ఈ చాతుర్మాస్య దీక్షంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, యతీశ్వరులు తమ తమ సంచారాలను వదిలిపెట్టి ఈ 4 నెలలు ఒకే ప్రదేశంలో ఉండి తమ తమ ఆధ్యాత్మిక సాధనలను, అనుష్ఠానాలను కొనసాగిస్తారు. ఈ 4 నెలల కాలాన్ని నిరంతరము జప తప హోమ పురాణ శ్రవణాదులతోనూ భగవన్నామ స్మరణతోనూ గడుపుతారు. ఈ వ్రత దీక్షలో ఉన్నవారు దీక్షా నియమంలో భాగంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం, భూశయనం వంటి నియమాలను పాటిస్తారు. దీక్షితులు కొన్ని ఉద్రేకం కలిగించే ఆహార పదార్థాలను, అలవాట్లను, ముఖ్యంగా మధుమాంసాలను త్యజిస్తారు. నిరంతరము ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ సత్కాలక్షేపం చేస్తారు. ఆహార నియమంలో భాగంగా దీక్షితులు శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వీజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు దినుసులను విధిగా వదిలిపెడతారు. వీటిని ఆహారంగా స్వీకరించరు. వయోభారం వల్ల కానీ, అనారోగ్య కారణాల వల్ల కానీ, మరే ఇతర కారణాల వలనైనా ఈ దీక్షని 4 నెలల పాటు ఆచరించలేని వారు అర్ధ చాతుర్మాస్యాన్ని అంటే 2 నెలల పాటు మాత్రమే ఆచరించటం, అది కూడా ఆచరించలేని వారు పాద చాతుర్మాస్యం అంటే 1 నెల మాత్రమే ఆచరించటం, అది కూడా కార్తీక మాసంలో ఆచరించటం, అది కూడా ఆచరించలేని వారు ఈ చాతుర్మాస్యంలో వచ్చే అన్ని ఏకాదశులలోనూ ఈ వ్రతాన్ని ఆచరించినా మంచి ఫలితం ఉంటుంది. ఈ చాతుర్మాస్య దీక్ష సమస్త పాపాలు తొలగిస్తుందని పురాణ వచనం. సత్యనిరతి కోసం అనేక ఇక్కట్లు పాలైనప్పటికీ హరిశ్చంద్రుడు చాతుర్మాస్య వ్రతాన్ని విడవలేదని, అందుకే చివరకు విజయం చేకూరిందని చెప్తారు. 4 నెలల పాటు ఆచరించే ఈ దీక్ష కేవలం దేవుడిపై భక్తి మాత్రమే కాదు, భక్తి పేరుతో, దీక్ష పేరుతో ఆరోగ్యాన్ని రక్షించుకోవటం. ఈ చాతుర్మాస్య దీక్ష మానవ జీవన శైలిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుంది. ఈ దీక్షని పాటించటం వలన శారీరక, మానసిక ప్రశాంతత చేకూరి ఆధ్యాత్మిక అభివృద్ధి చేకూరుతుంది. ఈ దీక్షలోని ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవటానికి బాగా ఉపకరిస్తాయి. ఎందుకంటే ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం వరకు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, వాగులు వంకలు పొంగుతాయి, ఎక్కడికక్కడ నీరు నిలవడంతో క్రిమికీటకాలు దరిచేరుతాయి, అంటువ్యాధులు ప్రబలుతాయి. ఇలాంటి సమయాలలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికే ఈ చాతుర్మాస్య దీక్ష ఏర్పాటు చేశారని పెద్దలు చెప్తారు. చాతుర్మాస్య దీక్ష పాటించేవారు పొలిమేరలు దాటకూడదు అని కూడా చెప్తారు. అంటే పొలిమేరలు దాటితే ఏదో అయిపోతుంది అని కాదు. అంటువ్యాధులు విజృంభించే కాలం అవటంతో ఎక్కువగా తిరిగితే అవి తొందరగా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని పొలిమేరలు దాటకూడదు అని చెప్తారు. అంతేకాకుండా పూర్వకాలంలో వర్షాకాలంలో పొలిమేరలు దాటటం వలన మట్టి రోడ్లలో ప్రయాణాలు, అడవులలో ప్రయాణాలు, కుండచర్యలు విరిగిపడటం, వీటన్నిటి నుంచి తప్పించుకోవటానికే ఇలాంటి నియమం పెట్టారు. ఇవన్నీ ముందు చూపుతో ఆలోచించి ఈ 4 నెలలు ఒకే ప్రదేశంలో ఉండాలని పొలిమేరలు దాటకూడదు అని చెప్తారు.
ఈ దీక్షా నియమాలన్నీ మనిషిని సన్మార్గంలో నడిపించటానికే. మితాహారం ఆరోగ్యకరం, ఇంద్రియ నిగ్రహం ఆధ్యాత్మిక పురోగతికి దోహదం చేస్తుంది. ఎటు చూసినా ఈ చాతుర్మాస దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాంగ్మయం వివరిస్తోంది.